హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు సూర్య భగవాన్కి మనము ఆర్ఘ్యం ఇచ్చినప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం చెప్తాను. సూర్య భగవాన్కి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి? ఒక రాగి చెంబుతో కానీ వెండి పాత్రతో కానీ నీళ్ళు తీసుకుని రెండు చేతులతో చెంబుని కానీ పంచపాత్రను కానీ పట్టుకుని రెండు చేతులతో తులసి మొక్కలో కానీ లేదా ఒక పళ్ళెంలో కానీ ఆ నీళ్ళని ఈ మంత్రం చదువుతూ మనం సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఇలా ఆర్ఘ్యం ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే మనం ఈ సూర్య భగవాన్ యొక్క సూర్య భగవాన్కి ఆర్ఘ్యం ఇచ్చినప్పుడు చదవలసిన శ్లోకాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. అందరూ నేర్చుకోండి ఈ శ్లోకం కూడా. ఇది చాలా మంచిది ఈ శ్లోకం చదువుతూ మీరు కనుక నీరుని సూర్య భగవాన్కి ఆర్ఘ్యం ఇస్తే మీ ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది. అందుకనే చెప్తున్నాను, ఒకసారి శ్లోకాన్ని వినండి. ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పోష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితృ ఆర్క్య భాస్కరేభ్యో నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పోష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితృ ఆర్క్య భాస్కరేభ్యో నమః. ఈ శ్లోకం కనుక మీరు అందరూ చదువుకుని సూర్య భగవాన్ యొక్క కృపని పొందండి. ఎందుకని ఈ శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.